హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏరేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తాం. మీరు అనేకమైనటువంటి ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్న సందర్భంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు దీంట్లో క్రోడీకరించి మేము రాయడం జరిగింది. మరి దయచేసి ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించినట్టున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి NDSA ఇచ్చినటువంటి రిపోర్టు మీద వారు ఎంక్వైరీ పెట్టించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించారు. మరి దేనికోసమని వారు అధికారంలో రాకముందు నేను అధికారం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి లక్షల కోట్ల కుంభకోణాలను బయటపెట్టి అవన్నీ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టి నేను అవన్నీ కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం NDSAకి ఎంక్వైరీకి మాత్రమే పరిమితమై ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఈరోజు CBIకి ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పేసి మీరు పూర్తి స్థాయి కాళేశ్వరం మీద ఎంక్వైరీ కోసం CBIని అడగలేదు? ఎందుకోసం అని చెప్పి మిషన్ భగీరథ మీద మీరు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో CBI ఎంక్వైరీ అడగలేదు? మీరు ఈ రేస్ విషయంలో పూర్తి స్థాయిలో CBI ఎంక్వైరీ అడగలేదు. మీరు దేనికోసం టోల్ గేట్ మీద మీరు అనేక సార్లు మాట్లాడినటువంటి టోల్ గేట్ మీద ఎందుకోసం అని చెప్పి CBI ఎంక్వైరీ అడగలేదు? నేను గతంలో చెప్పినట్టుగా సివిల్ సప్లైస్ మీద మరి పెద్ద కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెట్టినా దాని మీద ఎందుకు CBI